సో మనం ప్రెసెంట్ అయితే ఖైరతాబాద్ లో ఉన్నాం. ఖైరతాబాద్ గణేశం చూడడానికి వచ్చినాము. సో మేము ముగ్గురం ఫ్రెండ్స్ వచ్చినాం. ఇక్కడ నుంచి ఖైరతాబాద్ గణేశంకి వెళ్లే దారి మొత్తం చాలా క్రౌడ్ ఉంది. చూద్దాం ముంగట ఎట్లుంటుందో. మ్యాక్స్ అయితే గణేశం 12 గంటలకు బంద్ చేస్తారు యాక్చువల్లీ. సో టైం వచ్చేసి ఎంత అవుతుంది? 10:30 అవుతుంది. ప్రతిసారి ఏంది నైట్ రావాలి, లేట్ అవ్వాలి, గణేశం చూడాలి అంతే. సో మెయిన్ ఎంట్రన్స్ సీట్కి వెళ్ళి ముంగట ఆడ గణేశుడు అనిపిస్తుందా? అది గణేశుడు. गणपति आला आला रे आला रे आला रे आला गणपति आला आला रे आला रे। हे गजानन मेरे धरती है धन्य जो पड़े तेरे चरण। हे गजानन मेरे धरती है धन्य जो पड़े तेरे चरण। बंधन के निकले तेरी सवारी नाचे सब होके मगन। దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిపోయి బయటికి వచ్చేసి గణేశం దర్శనం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వీడికి మనం ఆడికి వెళ్ళి బేగం బజార్ పోతున్నాం. బేగం బజార్ లో మంచి మంచి గణేశం అని మంచిగా చూపెట్టేస్తానా, చూసేసేయండి. ఇప్పుడైతే మనం బేగం బజార్ వచ్చేసాము. ఫిష్ మార్కెట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి గణేశం అన్ని చూపెడతాం. ఒక్కొక్కటి బేగం బజార్ ఎక్కడ ఉన్నాయో. బేగం బజార్ లో పబ్లిక్ ఉన్నారు. నైట్ 1 అవుతుంది. ఆయన పబ్లిక్ విషయం ఎట్లున్నారు. మనం పైల్వాన్ గణేశం దగ్గరికి అయితే పోతున్నాము. దంగల్ అంటారు కదా, పైల్వాన్ గణేశం చూపెడతా చూడు ఎట్లుంటాయో. వాన అయితే స్టార్ట్ అయింది. కానీ ఒక హైదరాబాద్ లో తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ గణేష్ ఇది. నేను చూపెడతా చూడాలి. కానీ ఈ గణేశం దగ్గరికి వచ్చినా కానీ వాన స్టార్ట్ అయింది చూడండి, చూపెడతా. వాన అయితే మస్తు పడుతుంది. సో మనం ఇంకా చాలా గణేశులు చూద్దాం అనుకున్నాం, కానీ వాన చాలా అయిపోయింది. పబ్లిక్ కూడా చాలా వరకు గణేశుల మండపం దగ్గర అండ్ మొత్తం పబ్లిక్ అయితే మస్తు నిండిపోయారు అన్ని గణేశుల మండపం దగ్గర. సో వాన కూడా మస్తు పడుతుంది. టైం అయితే ఇప్పుడు 2 అయిపోతుంది. సో ఇంటికి వెళ్ళిపోతున్నాం గైస్ మేమైతే. సో ఈ వీడియో మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం. సో మాకు సపోర్ట్ చేయండి గైస్.